ఫ్రెండ్స్, ఇక్కడ కమింగ్ సూన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ రాబోతుంది. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏంటి? ఒకసారి ఇక్కడ గ్లోబ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 26,92,140 ఇంటర్లింక్ ఐడీస్ ఉన్నాయి. వీటిలో వెరిఫైడ్ ఇంటర్లింక్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి? 17,97,056 మాత్రమే వెరిఫైడ్ ఐడీస్ ఉన్నాయి. ఈ వెరిఫైడ్ ఐడీస్ డైలీ యాక్టివ్లో ఉండేవాళ్ళు 16,19,272, వీక్లీ యాక్టివ్గా ఉండేవాళ్ళు 20,88,353. అంటే ఈ వెరిఫైడ్ యూజర్స్ వల్ల యూజ్ ఏంటి? ఒకసారి మీరు వెరిఫైడో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మైండ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ హ్యూమన్ యాస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మనం బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్రొఫైల్లోకి వెళ్దాం. ప్రొఫైల్లోకి వెళ్ళి ఐ ఆమ్ హ్యూమన్ వెరిఫైడ్ బై ఫేస్ స్కాన్. వెరిఫైడ్ బై ఫేస్ స్కాన్ ఉందో లేదో ఎవ్రీడే ఒకసారి మీ డౌన్లైన్ వాళ్ళది, అలానే మీ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కమింగ్ సూన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏంటి? వెరిఫైడ్ ఐటీఎల్జీ కమింగ్ సూన్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ? ఇక్కడ చూడండి, డిజిటల్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్కి ఇక్కడ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ డిజిటల్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్కి, అలానే ఎక్స్చేంజ్లో లిస్ట్ అవడానికి కూడా వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్స్చేంజ్ లిస్ట్ అయినప్పుడు రివార్డ్స్ అనేవి రావచ్చు. లేదా మనం వాటిని సేల్ చేసుకోవడం కానీ బై చేసుకోవడం కానీ, ఎప్పుడైనా డెక్స్ అంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు మనం వాటిని సేల్ చేసుకోవచ్చు. ఇక మైనింగ్ రివార్డ్స్ ఏవైతే మనం పొందుతున్నామో అవి రెగ్యులర్గా రావడానికి ఎవ్రీ 4 అవర్స్కి మనకు మైనింగ్ రివార్డ్స్ అనేది లిస్ట్ అయిన తర్వాత కూడా వస్తాయి. అలానే పర్సనల్ అకౌంట్ ఫండ్స్ అంటే మీ అకౌంట్స్లో ఫండ్స్ ఉంచినప్పుడు వాటి మీద మనకి ఆర్ఓఐ అనేది వస్తుంది. అంటే దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. వాటిని స్టేక్ చేసి మనం ఏమవుతాం, రివార్డ్స్ పొందొచ్చు. అలానే క్యాష్లెస్ పేమెంట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. వెరిఫైడ్ యూజర్స్ ఆల్రెడీ ఇప్పుడు 5 కంట్రీస్లో క్యాష్లెస్ పేమెంట్స్ అనేది అవైలబిలిటీగా ఉంది. రేపు మన ఇండియాలో కూడా క్యాష్లెస్ పేమెంట్స్ వస్తున్నాయి. ఈ క్యాష్లెస్ పేమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అట్ వెరిఫైడ్ మర్చెంట్స్ క్యాష్లెస్ పేమెంట్స్ ఆర్ అవైలబుల్. వీటిని క్యాష్లెస్ పేమెంట్స్ హాస్పిటల్స్లో కూడా వాడచ్చు, అలానే షాప్స్లో వాడచ్చు, లేదా ఆన్లైన్ పేమెంట్ ఏదైనా చేసినా మనకి ఏమైనా కావాల్సిన డిజైరబుల్ గూడ్స్ని కొనుక్కోవాలి కానీ వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇలాంటి రివార్డ్స్ మనం వెరిఫైడ్ యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. బోనస్, ఇలాంటి బెనిఫిట్స్ అనేవి. అలానే నెట్వర్క్